నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అయితే పలు కేసులు ఉన్నాయి. మరి ఈ కేసుల్లో కూడా ఆయన బెయిల్ పైన బయట తిరుగుతుండటం మనం చూసాము. మొత్తానికి ఈ కేసులన్నిటిపైన కూడా కేంద్రం ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా అంటే అవుననే చాలా మంది సమాధానం చెప్తున్నారు. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులు కూడా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి మొత్తానికి ఆయన బెయిల్ పై ఉండి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆయన అక్రమాలు దౌర్జన్యాలు చేశారు అని కూడా పక్కా ఆధారాలు కేంద్రం వద్ద ఉన్నాయి. కేంద్రం మొత్తానికి జగన్ పై సీరియస్ గా ఉంది. ఇది ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ సార్. మరి దీనిపైన మీరేమంటారు? అవునమ్మా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాననే విషయం మర్చిపోయి రాజ్యాంగ వ్యవస్థల్లో ఒకటైనటువంటి పోలీసు వ్యవస్థల మీద చాలా బాధ్యతారాహిత్యంగా, చాలా కటువుగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని, నైతికతని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు. బహిరంగ సభల్లో పదే పదే మాట్లాడుతున్నాడు. వాళ్ళ పోలీసు అధికారుల సంఘాలు కూడా ఆయనకు కూడా అంతే స్థాయిలో సమాధానం ఇచ్చినాయి, హెచ్చరించినాయి. అయినా ఆయన ఆగట్లేదు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయటంతో పాటు పోలీసు వ్యవస్థని ఇందులోకి, ఈ వివాదాల్లోకి లాక్కొస్తున్నాడు. వాళ్ళని బట్టలోడ తీసి కొడతాను, 7 సముద్రాల అవతల ఉన్న ఊరుకోను, వాళ్ళని కక్కిస్తాను, ఇవన్నీ కూడా రక్కిస్తాను, రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఇది చాలా తీవ్రమైనటువంటి వివాదాస్పదంగా తయారైంది. ఇంతవరకు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఎవరు కూడా పోలీస్ వ్యవస్థను ఇన్ జనరల్గా మాట్లాడిన సందర్భం లేదు. ఎవరన్నా ఒక పోలీస్ అధికారి మీద ఆయనకి ఏదైనా ఫిర్యాదు ఉంటే మాట్లాడితే అది వేరే మాట. కానీ ఆయన వ్యవస్థల మొత్తాన్ని మాట్లాడుతున్నాడు. తర్వాత బట్టలోడు తీసి కొడతామనే మాట మాట్లాడటం అంటే పోలీస్ వ్యవస్థలో ఇవాళ మహిళలు కూడా చాలా సంఖ్యలో ఉన్నారు. కనీసం ఆంధ్రప్రదేశ్కే తీసుకుంటే 5,000 మంది అధికారులు కానీ, కానిస్టేబుల్స్ కానీ, రకరకాల క్యాడర్లో 5,000 మంది ఉన్నారు. వాళ్ళంతా మన ఇంటి ఆడపడుచులు కాదా, మన బిడ్డలు కాదా, మన అక్క చెల్లెళ్ళు కాదా? వాళ్ళని ఆ మాట అనటం అనేది ఎంతవరకు సమంజసం? నీకు ఎవరన్నా ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఇది ఉంటే, ఫిర్యాదు ఉంటే చెప్పు, ఫలానా వ్యక్తి ఇలా చేశాడని. ఆ మాటకు వస్తే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పులివెందుల శంకరయ్య గారు ముందే వీళ్ళు ఆయన సంబంధించిన ఆధారాలన్నీ కూడా చెరిపేశారు. ఆ రోజున మరి శంకరయ్య గారి గురించి ఈయన ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఒక పోలీస్ అధికారిగా ఉండి మా బాబాయ్ హత్య జరిగిన సాట సాక్ష్యాలు చెరుపుతుంటే శంకరయ్య మీద చర్య తీసుకోమని ఎందుకు అడగలేదు? తర్వాత ఇప్పుడు వాళ్ళ బాబాయ్ హత్య గురించి ఆయన సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, ఇవాళకి ముందుకు వెళ్ళటం లేదు. ఆయన ఎందుకు సిబిఐని విమర్శించడు? సిబిఐ వాళ్ళు బట్టలోడ తీసి కొట్టాల్సింది ఎవరిని? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల కన్నా సిబిఐ వాళ్ళు ఆయన మీద కేసులు కూడా పెట్టి 12 ఏళ్ళు అవుతున్నా కూడా ఆ కేసులు అతిగతి లేకుండా ఉంది. ఆయన నిన్న ఏం మాట్లాడుతున్నాడు? విశ్వసనీయత, విలువలు, ఈ 2 గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ 2 కూడా సందేహంలో పడిపోయినాయి కదా. ఆయన మీద ఉన్న కేసులు ఆయన లేఖ రాయొచ్చు కదా, నేను విశ్వసనీయత, విలువల అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను రాష్ట్రంలో, మా ఆంధ్రప్రదేశ్లో నా మీద 12 కేసులు ఉన్నాయి, ఇవాళ వరకు ఎందుకు మీరు విచారణ చేయటం లేదని బహిరంగ లేఖ రాయాలి కదా. రాసి ప్రజలకు కూడా చెప్పాలి కదా. ఈ విలువలు, విశ్వసనీయతలో భాగంగా నా మీద ఉన్న కేసులు కూడా సిబిఐ వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తుంటే 12 సంవత్సరాల నుంచి ఇది నేను వెంటనే ఎంక్వైరీ చేసి విచారణ పూర్తి చేయమని అడుగుతున్నాను అని అడగాలి కదా. అది రాష్ట్ర పోలీసుల మీద ఎందుకు ఇంకా కక్ష అంటే, గతంలో 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి 24 వరకు వీళ్ళ పార్టీలో చేసిన అకృత్యాలన్నీ కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా ఈయన అడ్డుపడ్డాడు. అసలు మీరు రెస్ట్ తీసుకోమన్నాడు. అంటే క్రాప్ హాలిడే అంటారు, రైతులు పంటలు వేయరు. అలాగే పోలీసులకు హాలిడే ప్రకటించాడు, కేసులు హాలిడే. ఆ 5 ఏళ్ళు చేయలేదు కదా. ఇవాళ వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నారు ఫస్ట్ టైం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 నెలలు వాళ్ళు సందే ఇచ్చారు, వేసుకోవాలా వద్దా. గతంలో లాగే మఫ్టీలోనే ఉండి జీవితం గడిపేద్దామని చూశారు వృత్తిలో. కానీ కుదరదు, మీరు వేసుకోవాలి అన్న తర్వాత వాళ్ళు యూనిఫామ్ వేసుకుని కేసులు పెడుతుంటే ఈయనకి కడుపులో నొప్పిగా ఉంది జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ యూనిఫారం తీసారాక ఆయనకి నిద్ర పడతలా. ఎన్నిసార్లు హెచ్చరించాడు. ఇప్పటికి వాళ్ళు కూడా చెప్పారు, నువ్వు ఇచ్చిన ఈ అల్లుడికి ఇచ్చే బట్టలు లాంటివి కాదు, మేము కష్టపడి సంపాదించుకున్నాము, మేము మేధస్సు ఉపయోగించాము, తర్వాత దేహదారుఢ్య పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు, రన్నింగ్ రేసులు, అన్ని పరీక్షలు అయిన తర్వాత మేము ఇది వేసుకుంటే ప్రజలకు పవిత్రంగా మేము పనిచేయాలని, నీలాంటి వాళ్ళ
మోచేతి కింద నీళ్లు తాగటానికి కాదని చెప్పారు కదా. అలాంటప్పుడు ఇవాళ సిబిఐ ఆయన మీద వాళ్ళ బాబాయ్ కేసు విచారించినందుకు వాళ్ళని ఎందుకు అండు? ఇక్కడ అక్రమాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతుంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఈయనకి గుర్తొచ్చింది పోలీసు. అంతకుముందు ఎప్పుడన్నా పోలీసులను బట్టలు తీసి కొడతానన్నాడా? ఆ రోజు అనాలి, మీరు ఇన్ని అకృత్యాలు జరుగుతుంటే పోలీసులు కేసు ఎందుకు పెడతలేదని. ఆ రోజు వాళ్ళ నిద్రపుచ్చింది, మత్తు మంది ఇచ్చి పడుకోబెట్టింది ఈయనే. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత తట్టి లేపారు. అది ఒకసారి తట్టి లేపితే లేవాలి ఆ పోలీసు వ్యవస్థ. పదే పదే లేపి ఇప్పుడు ఒక స్థితికి తీసుకొచ్చారు. అంటే మత్తు ఇస్తారు కదా ఆపరేషన్ చేసేటప్పుడు, అలాంటి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు ఈయన 5 ఏళ్ల పాటు. మత్తులో ఉండాల్సిన వాళ్ళు లేచి, మత్తులో జోగాల్సిన వాళ్ళు లేచి ఎందుకు యూనిఫామ్ వేసుకున్నారనేది ఇప్పుడు ఆయన ప్రశ్న. దీన్ని ఇవాళ కృష్ణదేవరాయలు గారు కూడా తీసుకెళ్ళాడు. ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఈ ఈడీ విజిలెన్స్ కేసుల్లోనూ ఉండి. బెయిల్ దీని ప్రకారం నిబంధనల ప్రకారం పోలీసుల మీద కానీ ఇంకొకళ్ళని కానీ ప్రభావితం చేయకూడదు అతను. ఇప్పుడు అతను రాజ్యాంగ వ్యవస్థలనే దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. కాబట్టి అది ఆయన దృష్టికి తీసుకెళ్ళాడు. ఈయన బెయిల్ని రద్దు చేయించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఈయన ఒక అరాచక శక్తిగా చేస్తున్నాడని. ఇప్పుడు బెయిల్ మీద విడుదలైన వ్యక్తి ఎట్లా ఉండాలంటే అన్ని నిబంధనలని పాటిస్తూ క్రమశిక్షణతో ఒదిగి ఉండాలి, చట్టానికి ఒదిగి ఉండాలి. ఈయన చట్టం నెత్తిన నడుస్తున్నాడు. బెయిల్ మీద ఉన్న వ్యక్తికి అంత అవకాశాలు ఉండవు. నువ్వు నేను ఫ్రీ పర్సన్స్మే. బెయిల్ మీద ఉన్న వ్యక్తి అనేక నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. తర్వాత ప్రభుత్వంలో ప్రతి నియమ నిబంధనని పాటించాలి. వాళ్ళ పోలీసు వ్యవస్థనే ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నాడు అన్న తర్వాత అమిత్ షా గారికి తెలియదని కాదు. ఇప్పుడు అమిత్ షా గారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కూటమిలో భాగస్వాములే. ఖచ్చితంగా కనుక త్వరగా సిబిఐ కేసులు ఎంక్వైరీ కనుక మొదలెడితే ఇంకా ఈయన పోలీసుల్ని గొడ్డలోడ తీసే అంత పరిస్థితి ఉండదు. ఆయనే ఇప్పుడున్న గొడ్డలోడ తీసి రేపు జైల్లోకి వెళ్ళిన తర్వాత వేరే యూనిఫామ్ ఇస్తారు, నిక్కరును బన్నీ. ఇప్పుడు అది వేసుకోవాల్సి వస్తాయి ఆయన. అది మర్చిపోతున్నాడు ఆయన. ఇప్పుడు కేంద్రం కూడా కనుక ఈయన మీద దృష్టి సారిస్తే ఇప్పుడు కార్యకర్తలు కూడా ఎవరు రావట్లేదు. నిన్న రాప్తాడ్లో కూడా హెలికాప్టర్ మీద వెళ్ళి పడిన వాళ్ళందరూ కూడా కిరాయికి తెచ్చుకున్న మూకలేనని చెబుతున్నారు. మొన్న వంశీని పలకరిస్తానికి వెళ్ళినప్పుడు గంజాయి ముఠా బ్లేడ్ బ్యాచ్లే, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. ఆ రోజున అక్కడ విజయవాడ పోలీసులు సబ్ జైలు సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే కొంతమంది గంజాయి నిందితులు, బ్లేడ్ బ్యాచ్ నిందితులు జైల్లో ఉన్నారు. ఇదే మోకాగా చూసుకునే వాళ్ళు బెయిల్ని జైలు పగలగొట్టి వాళ్ళని తీసుకెళ్ళిపోతారేమోనని అదనపు బలగాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న టైంలో. ఎందుకంటే ఆయన వెనకాల వస్తుంది ఎవరో వాళ్ళకి తెలుసు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందే హెచ్చరించారు, జగన్ వెనకాల వస్తున్న వాళ్ళు బ్లేడ్ అండ్ గంజాయి బ్యాచ్ వస్తున్నారు, ఎక్కువ ప్రొటెక్షన్ పెట్టమని. అట్లా నిన్న కూడా ఇక్కడ రాప్తాడ్లో కూడా చాలా ప్రొటెక్షన్ పెట్టారు. వాళ్ళకి కొంత అర్థమైంది, ఇతను ఇన్ని నిబంధనలను తోసి రాజని వస్తున్నాడంటే ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలని ప్రోత్సహించడానికి వస్తున్నాడు, రెచ్చగొట్టడానికి వస్తున్నాడు అనే ఉద్దేశం మీద 250 పోలీసుల్ని కేవలం హెలీప్యాడ్ చుట్టూతో పెట్టారు. తర్వాత 1100 మంది పోలీసులు మొత్తం ఆయన పెట్టే మీటింగ్ దగ్గర పెట్టారు. 2 ఎస్పీలు ఉన్నారు, 2 జిల్లాల ఎస్పీలు, కనీసం 6 డజన్ మంది డిఎస్పీలు, సిఐలు, ఇంతమంది సిబ్బందిని పెట్టినా కూడా వాళ్ళు ఆ రకంగా చేశారంటే ఇవాళ కృష్ణదేవరాయలు గారు చెప్పింది ఏంటంటే ఇతను అక్కడ ప్రజల మధ్యలోనూ వివాదాలు సృష్టిస్తానికి ప్రయత్నిస్తున్నాడు, రెండోది పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఈయన మీద చర్య తీసుకోమని ఆయన అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళాడు. అమిత్ షా గారితో చర్చ కూడా జరిగింది. కాబట్టి దీనికి తోడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లేఖ రాస్తుంది. ఎందుకంటే పదే ఇతను పోలీసు వ్యవస్థ మీద దాడి చేస్తున్నాడు, వాళ్ళ నైతికత మీద. ఈయనకి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న వ్యక్తే కదా, ఈయన మీద ఉన్న కేసులు విచారించి త్వరగా లేకపోతే బెయిల్ రద్దు చేయమని అడుగుతారు. ఇప్పుడు సిబిఐ కూడా బెయిల్ రద్దు పిటిషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కూడా పోలీసుల్లో ఒక అంతర్భాగమే. ఇప్పుడు యువతల వాళ్ళ సిస్టర్ కన్సర్నే కదా పోలీసు వ్యవస్థ అనేది. పోలీసుల్లో సెలెక్ట్ చేసే కొంతమందిని సిబిఐలోకి పంపిస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు రీవ్యాంప్ అవుతూ ఉంటారు సిబిఐ. కాబట్టి సిబిఐ వాళ్ళు కూడా బెయిల్ రద్దు పిటిషన్ వేస్తారు. ఆల్రెడీ రఘురామ వేసాడు, సునీత వేసి ఉంది ఈ పిటిషను. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇంప్లీడ్ అన్న అయితే కనుక ఈయన లోపలికి వెళ్ళాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఓకే సార్, మరి మొత్తానికి కేంద్రం ఫోకస్ చేసినట్లు అయితే జగన్మోహన్ రెడ్డి కటకటాల వెనక్కి వెళ్ళడం ఖాయమని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులు.